నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశంలో ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలదే రాజ్యం అని మనం నిర్ధారణకి రావచ్చు. నిజానికి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఏదనుకుంటే అది జరిగే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఈరోజు ప్రతి ఎజెండాని విపక్షాలే డిసైడ్ చేస్తున్నాయి. ప్రతి అంశానికి సంబంధించి విపక్షాల ఎజెండా ప్రకారం ప్రభుత్వం రెస్పాండ్ కాక తప్పని పరిస్థితి పదే పదే నెలకొంటోంది. అసలు ఏం జరుగుతుందో చెప్తాను నేను. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడనే కాదు, గత కొన్ని రోజులుగా అనేక సార్లు మనం పార్లమెంట్ సమావేశాలు అన్న వెంటనే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏదో ఒక ఎజెండాని ముందుకు తీసుకురావడము, ఏదో హిండెన్బర్గో లేకపోతే ఇంకా రాఫెల్ కుంభకోణం సందర్భంగా కావచ్చు, లేకపోతే ఏదో ఒక అంశాన్ని పెగాసస్ గురించి కావచ్చు, ఏదో ఒక విషయాన్ని తీసుకురావాలి. పార్లమెంట్ సెషన్స్కి ముందు దాన్ని హైలైట్ చేయాలి. పార్లమెంట్ సెషన్స్ జరగకుండా చూడాలి. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి తంతు. గతంలో 2024 కంటే ముందు కాస్త బెటర్గా ఉండేది. కాస్త వాళ్ళు ఇష్యూ తీసుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇష్యూకి డిస్మాంటిల్ చేసిన వెంటనే ప్రభుత్వం పెట్టేటువంటి కొన్ని అంశాలకు సంబంధించిన చర్చల్లో కొంత జరిగేది. బట్ 2024 తర్వాత చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక క్లియర్ ప్యాటర్న్ని ఆయన కలిగి ఉన్నారు. ఆ ప్యాటర్న్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే కనుక పార్లమెంట్ సెషన్స్లో ఆయన ఏదనుకుంటే అది మాట్లాడతాడు. ఆయన ఏది చెబితే ఏ వ్యాఖ్య అంటే ఆ వ్యాఖ్య చేయగలడు. లాస్ట్కి ఈడియట్ అనే మాటని కూడా పార్లమెంట్లోని వాడగలడు. అండ్ అక్కడ లేని సభ్యులు లేని పుస్తకము, ప్రచురితం కాని పుస్తకము, జనరల్ నరవా అనే పుస్తకాన్ని తీసుకొచ్చి సభల్ని అడ్డుకోగలడు. అండ్ పార్లమెంట్ ప్రాంగణంలోనే కూర్చొని అదే మెట్ల మీద కూర్చొని లోపలికి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని టీజ్ చేస్తూ ర్యాగింగ్ చేసినట్టుగా బిహేవ్ చేయగలడు. అండ్ ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న మంత్రులు పార్లమెంట్ సెషన్లో ఆ ప్రాంగణంలోనే ఉండే ఎవరికైనా మీడియా ప్రతినిధులకు సమాధానం చెప్పే ఒక ఏదైనా ప్రెస్తో మాట్లాడుతూ ఉంటే మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేయగలడు. ఇలా చెబుతూ పోతే కోకొల్లలు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా కంటే ఒక కాలేజీల్లో ఉండేటువంటి ఒక ఆకతాయిలు ఉంటారు చూసారా, ఆకతాయి స్వభావాన్ని రాహుల్ గాంధీ పదే పదే ప్రకటిస్తున్నాడు. అండ్ దానికి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని స్థితిలో ప్రస్తుతం కనబడుతోంది. మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 సెషన్స్ చూస్తే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అండ్ విపక్షాలు చేసేటువంటి అకౌంటబిలిటీ లేని వ్యాఖ్యలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తోంది. ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేస్తుంటే దేనికి విపక్షాలు అంగీకరించట్లేదు. FCRA బిల్లుకి సంబంధించి కిరణ్ రిజిజు స్వయంగా వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారు, అయినా ఒప్పుకోలేదు. లోక్సభ స్పీకర్ ఇప్పటికీ చాలాసార్లు విపక్ష సభ్యులందరినీ పిలుచుకొని మాట్లాడారు. ఆయన ఛాంబర్లో డిస్కస్ చేసి ఈ సమావేశాలు సజావుగా సాగే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పారు. కానీ ఏ సందర్భంలోనూ స్పీకర్ చెప్పిన దానికి వీళ్ళెవరూ అంగీకరించలేదు. పైపెచ్చు పోయిన సమావేశాల్లో స్పీకర్ పైన అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అండ్ స్పీకర్ అగేన్స్ట్గా అభిశంసన తీర్మానాన్ని పెట్టడము, అండ్ ఇంకా చెప్పాలంటే ప్రధాని కూర్చునే స్థానానికి దగ్గరికి మహిళా ఎంపీల్ని పంపించి ఒక ఘెరావ్ చేసే ఒక ప్రయత్నం చేయడము, ఇవన్నీ గతంలో చూసాం. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ నిజంగా లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే అది ఏమైనా నిజమైన ఇష్యూసా అంటే కాదు. హిట్ అండ్ రన్ అంటూ ఉంటారు. అంటే ఫస్ట్ హిట్ చేయాలి, తర్వాత పరిగెత్తాలి. ఆయన హిట్ చేస్తూనే ఉన్నాడు, వీళ్ళు దానికి సమాధానాలు చెబుతూనే ఉన్నారు. నిజానికి మాట్లాడితే ఒక నెరేటివ్ వార్ఫేర్ ఈ దేశంలో నడుస్తోంది. ఈ నెరేటివ్ వార్ఫేర్లో భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడో తప్పటడుగులు వేస్తోందా, లేకపోతే వేయాల్సిన అడుగులు వేయట్లేదా అనిపిస్తోంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఈ దేశ అభివృద్ధికి, దేశ అభ్యున్నతికే విఘాతం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే 17 రోజులు అవుతుంది అటు జార్ఖండ్లో విద్యార్థుల ఉద్యమం జరుగుతోంది. అండ్ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం గురించే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కానీ జార్ఖండ్లో విద్యార్థులపైన ఇవాళ లాఠీచార్జ్ చేశారు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. అండ్ దీని గురించి మాత్రం రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ దీని గురించి అసలు పెద్దగా మాట్లాడదు. ఎందుకు అనంటే అదే జంతర్ మంతర్ దగ్గర జరిగిన దానికి మాత్రం మాట్లాడతారు. అండ్ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద కంటిన్యూస్గా అన్ని రాష్ట్రాల్లో ఒక నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. రాజస్థాన్ కోటాలో అయితే ఆల్రెడీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. రాజస్థాన్లో మాట్లాడతాము, ఢిల్లీలో మాట్లాడతాము, కానీ జార్ఖండ్ గురించి మాట్లాడము, కర్ణాటకలో విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడము, అటు పంజాబ్లో పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడము. విపక్ష పార్టీల
నాయకులు లేదా వాళ్ళ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి ప్లేసుల్లో మౌనం వహిస్తోంది కాంగ్రెస్. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వాటిని చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ అందులో సక్సెస్ అవుతోంది కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు నిన్న రామచంద్రరావు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ అన్ని ప్లేసుల్లోకి వెళ్ళి నిరసన తెలుపుతా అంటున్నారు కదా, అదేదో మన హైదరాబాద్కు వచ్చి అశోక్ నగర్లో మీరు మాట్లాడండి విద్యార్థుల ముందుకు వచ్చి అని చెప్పి ఒక సవాల్ విసిరారు. నిజమే అనిపిస్తుంది. తెలంగాణలో విద్యార్థుల సమస్యల గురించి మనం మాట్లాడారు. తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 సమస్య, అక్కడ ఉన్నటువంటి పరీక్షలు నిర్వహించే విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ తప్పుందా, బీజేపీ తప్పుందా కంటే కూడా ఇది దేశ ప్రజలు గమనించాల్సిన విషయం. దేశ పార్లమెంట్లో చర్చలు జరిపి దేశ ప్రజలకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైనటువంటి బిల్లుల్ని తీసుకురావడానికే ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సమావేశాలకు వెళ్తారు. పార్లమెంట్లో జరిగే చర్చ, పార్లమెంట్లో తీసుకొచ్చేటువంటి బిల్లులు, చట్టాలు అయితేనే అవి ప్రజాబాహుళ్యంలోకి వస్తాయి. సో మన కోసం తయారు చేయాల్సినటువంటి చట్టాలని తయారు చేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా మౌనంగా ఉంది. సో ఇది నిజంగా దారుణమైనటువంటి విషయం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పేరిట, ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించాలనే పేరిట పూర్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి దాఖలాలు రాహుల్ గాంధీ అండ్ కో చేస్తూ ఉంటే మిగతా జాతీయవాద శక్తులందరూ కూడా మౌనం వహించే పరిస్థితిలోనే ఉన్నారు. ప్రతిదానికి నరేంద్ర మోదీ రావాలి, అమిత్ షా రావాలి, వాళ్లే సమాధానం చెప్పాలనే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఇది నిజంగా ఒక ట్రాజిక్ సిచ్యువేషన్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ చాలా సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్ ఉంది. ఎఫ్సిఆర్ఏ బిల్లుకి సంబంధించి నిజంగా అభ్యంతరాలు ఏంటి అనంటే కనుక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేస్తాము అనడంలో ప్రతిపక్షాలు సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ వ్యతిరేక ఆందోళన చేశారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది విదేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మిగతా ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీల కోసం వాళ్ళు కనుక భారతదేశానికి వస్తే వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలనే అంశం కోసం పెట్టినటువంటి చట్టాన్ని భారతదేశంలో ముస్లిం వ్యతిరేక చట్టంగా మార్చేశారు. అలా వ్యతిరేక చట్టమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అండ్ అది అయిపోయింది. ఇవాళ ఎఫ్సిఆర్ఏ బిల్లుని క్రిస్టియన్లకు వ్యతిరేకమైనటువంటి చట్టంగా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి చర్య. ఎఫ్సిఆర్ఏ క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చింది కాదు. విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులకు లెక్కలు అడుగుతూ మీరు అకౌంట్స్ చూపించండి, విదేశాల నుంచి తెచ్చుకునేటువంటి నిధులు ఏ ప్రాతిపదికన మీరు నిధులు తెచ్చుకున్నారో వాటికి సంబంధించి అలాగే ఖర్చు చేశారా లేదా అని చూడడానికి కావాల్సినటువంటి ఒక మెకానిజంని, ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేసిందే ఎఫ్సిఆర్ఏ. అక్కడ నుంచి విదేశాల నుంచి బైబిల్లు పంచుతామని డబ్బులు తెచ్చుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైబిల్ పంచుతామని డబ్బులు తెచ్చుకొని, ఫ్రీగా బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని డబ్బులు తెచ్చుకొని ఇక్కడ బైబిల్కి డబ్బులు వసూలు చేశారనుకోండి, అది ఎఫ్సిఆర్ఏ పరంగా విరుద్ధం. అండ్ అంతేకాదు, అక్కడ నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులతోటి ఇక్కడ ఒక చర్చ్ నిర్మించడం జరిగింది అనుకోండి. ఒక కమ్యూనిటీ హాలో, ఒక చర్చో ఏదో ఒకటి నిర్మించారనుకోండి. అది నిర్మించిన తర్వాత అది ఆ పర్టికులర్ దానికే వర్తించాలి. అంతేగాని కొంతకాలం తర్వాత మెల్లిగా ట్రస్ట్ పేరిట తీసుకొచ్చేసి ట్రస్ట్ను పక్కకు జరిపేసేసి ఆ పర్టికులర్ వ్యక్తుల పేరు మీదకి ఆ ప్రాపర్టీస్ని మార్చుకొని మెల్లిగా పక్కకు జరుగుతున్నటువంటి పాస్టర్లు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. సో వాటికి అడ్డుకట్ట వేయడానికి మీరు ఎవరైతే క్రైస్తవుల పేరిట తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని వాటి కోసమే ఖర్చు చేయాలి, అంతేగాని మిగతా వాటికి ఖర్చు చేయకూడదు అనే నిబంధన మేరకే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తున్నారు. అండ్ మత మార్పిడిలు చేయడం కోసం అని చెప్పి మీరు డబ్బులు తీసుకురావడానికి వీల్లేదు. కేవలం మత మార్పిడి కోసమే తీసుకురావడానికి వీల్లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా వస్తున్నారంటున్నారు కదా, మరి దానికి డబ్బులు ఎందుకు? ఇది ఎఫ్సిఆర్ఏ ద్వారా ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇది పూర్తిగా క్రైస్తవులకు వ్యతిరేకము అనే ఒక అభిప్రాయాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అందులో సక్సెస్ అవుతోంది కూడా. అయితే దీనికి విరుద్ధంగా నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తడబడుతోంది. అండ్ నేషనల్ లెవెల్ నుంచి కింద స్థాయి వరకు ఈ అంశాలని చేరవేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో నిజంగా వాటిని తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. నిజంగా ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక్క బీజేపీ నాయకుడు నిజానికి ఎఫ్సిఆర్ఏ వల్ల ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితుల్లో లేరు. ఎందుకు చెప్పట్లేదో నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నిజంగా మాట్లాడుతున్నాం కానీ అది నిజంగా ప్రజల్లోకి వెళ్ళలేదు అని అంటే కనుక అది కూడా సమస్యే. వెళ్ళే విధంగా మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోలేదని అర్థం. సో ఒకవైపు అబద్ధాల్ని యథాతథంగా చాలా అద్భుతంగా చాలా బాగా దానికి ప్యాకేజ్ చేసి మరీ ప్రచారం చేస్తూ ఉంటే నిజాల్ని చెప్పడంలో ఎందుకని బీజేపీ తటపటాయిస్తోంది.
దీనివల్ల రాబోయే రోజుల్లో ఇదొక ప్రజా వ్యతిరేకతగా, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా దీన్ని మార్చే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇది అర్థం చేసుకోకపోతే ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి విషయాన్ని ఎవరూ కూడా మాట్లాడట్లేదు. చాలా అసలు దానికి జంతర్ మంతర్కి వచ్చినటువంటి కవరేజ్లో కనీసం 40% కవరేజ్ కూడా జార్ఖండ్కి లేదు. సో జార్ఖండ్లో విద్యార్థులు కాదా? అదే మరి జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు మాత్రమే విద్యార్థులా? సో ఇది అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది బీజేపీలో ఒక అంతర్మథనం జరగాలి. రివ్యూ చేసుకొని దాన్ని రీవిజిట్ చేయకపోతే మళ్ళీ దీనికి కావాల్సినటువంటి ఇంతకుముందు ఏదైతే బీజేపీ నిజంగా చెప్పాలంటే ఎజెండా సెట్ చేస్తూ ఉండేది, ఇవాళ ప్రతిపక్షాలు సెట్ చేస్తున్నటువంటి ఎజెండాకి బీజేపీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. అండ్ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.